హాయ్ ఫ్రెండ్స్, దృశ్య మూవీ డైరెక్టర్ అయిన జీతు జోసెఫ్ గారు డైరెక్ట్ చేసిన ననకొరే మూవీ రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో తన భార్యతో గడిపిన ప్రైవేట్ వీడియో ఉన్న ల్యాప్టాప్ ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ తీసుకెళ్లిపోతారు అనమాట. ఇక తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ల్యాప్టాప్ ని పొందడానికి హీరో ఇటువంటి అబద్ధాలు ఆడాడు, ఒక అబద్ధాన్ని అల్లుకుంటూ ఇంకొక అబద్ధాన్ని అల్లుకుంటూ చివరిగా ఏం చేశాడు, అసలు ఆ ల్యాప్టాప్ ని పొందాడా లేదా, చివరికి ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఈ మూవీని దృశ్యం డైరెక్టర్ గారు తీశారు అనగానే మనం ఎటువంటి ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అలాంటి ట్విస్ట్లు టర్న్లు ఏముండవు. ఇది ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంట. అది అలా అని పగలబడి నవ్వుతావు అని అనము. కాకపోతే బజీర్ జోసెఫ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఒక అబద్ధాన్ని ఇంకొక అబద్ధాన్ని ఆడుకుంటూ కథ మీద కథ అల్లుకుంటూ చూస్తుంటే మనకి చిన్నప్పుడు అంటూ ఉంటారు కదా, ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధం వల్ల ఇంకో 100 అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది అని. అలాంటి అబద్ధాలు ఆడుతూ టెన్షన్స్ తో మనకి చిన్న లాఫ్ జనరేట్ అయ్యి ఒక ఫేస్ మీద మనకి స్మైల్ వచ్చేటట్లు ఉండే కామెడీతో ఓవరాల్ గా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మనం చూస్తామన్నమాట. ఇక ఈ మూవీ అయితే మాత్రం ఒక్కసారి టైం పాస్ కి చూసేవచ్చు ఓటీటీలో కాబట్టి అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే హీరో క్యారెక్టరైజేషన్ కోసం కొంతవరకు టైం తీసుకున్నారు అనే ఫీలింగ్ కలిగింది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి ట్విస్ట్లు టర్న్ లో ఉండవు. చెప్పా కదా, ఆ డైరెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా ట్విస్ట్లు టర్న్ లో ఉంటాయి అని అనుకుంటే అది మనం పప్పులో కాలేసినట్టు. ఇక రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇలాంటి పాయింట్ తోనే మనం తెలుగులో చాలా మూవీస్ ఎవరికి వచ్చాయి, కానీ ఒక వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది వేరు అంతే తప్ప మిగిలిందంతా రెగ్యులర్ గా వాళ్ళు టెన్షన్ పడడం, ఆ టెన్షన్ నుండి ఫండ్ జనరేట్ అవడం, ఇవన్నీ కామన్ గానే నాకైతే అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే మాత్రం ఒకసారి చూడొచ్చు టైం పాస్ కి. ఈ మూవీకి నేను ఇచ్చే 2.75 out of 5 ఫ్రెండ్స్. మీరు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.